కేసులో ఎమ్మెల్సీ కవిత సిబిఐ కస్టడీ ముగిసింది. ఈ మేరకు కవితను రౌస్ అవెన్యూ కోర్టు ముందు సిబిఐ హాజరుపరిచింది. కవితను కోర్టుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఆమె స్పందిస్తూ ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అని కవిత స్పందించారు. సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది, లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది, లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత సిబిఐ కస్టడీ ముగిసింది. ఈ మేరకు కవితను రౌస్ అవెన్యూ కోర్టు ముందు సిబిఐ హాజరుపరిచింది. కవితను కోర్టుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఆమె స్పందిస్తూ ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అని కవిత స్పందించారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. అశోక్, చెప్పండి, ఇక కవితను కోర్టుకు తీసుకువెళ్లే సమయంలో చేసిన వ్యాఖ్యలేంటి? సో కవితకు ఏదైతే సిబిఐ కస్టడీలో ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ నెల 23 వరకు ఆమె జ్యుడిషియల్ కస్టడీలో ఉండబోతుంది. ఈ కేసులో సిబిఐ వాదనలు వినిపించింది. సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించాం 3 రోజుల పాటు. ఆమె విచారణకు సహకరించట్లేదు అని సిబిఐ వాదించింది. మరోపక్క కవిత కూడా ఏదైతే కోర్టు నుంచి బయటికి వచ్చే సమయంలో ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు అడిగిందే లోపల సిబిఐ అడుగుతా ఉందంటూ ఆమె అన్నారు. సో అడిగి 2 నెలల నుంచి అడుగుతున్నారంటూ కొత్త ఏమీ లేదంటూ ఆమె మీడియాతో మాట్లాడుతూ వెళ్ళిపోయింది. సో ఈ సందర్భంగా కోర్టులో మాత్రం సిబిఐ చాలా గట్టిగా వాదించింది. కవిత యొక్క పాత్ర చాలా పెద్దగా ఉంది లిక్కర్ కేసులో. సో అనేక మందిని విచారించాం గతంలో. ఏదైతే సిబిఐ అరెస్ట్ చేసిందో లిక్కర్ కేసులో వాళ్ళందరినీ విచారించే సందర్భంగా వెలుగులోకి వచ్చిన అంశాలు, ఏదైతే ఛార్జ్ షీట్ లో పొందుపరిచిన అంశాలు, ఏదైతే బుచ్చిబాబు గాని, అభిషేక్ బోయినపల్లి గాని, శరత్చంద్ర రెడ్డి వీళ్ళ విచారణ సందర్భంగా కవిత ఏదైతే చాటింగ్స్ ఉన్నాయో, వాట్సాప్ చాటింగ్ కానీ ఇతర సోషల్ మీడియా ద్వారా జరిగిన చాటింగ్స్ అన్ని ఉన్నాయి. సో వాటన్నిటి సాక్ష్యాలన్నింటినీ కోర్టులో ఉంచారు సిబిఐలు. ఈ నేపథ్యంలోనే సిబిఐ కూడా జ్యుడిషియల్ కస్టడీకి పంపాలంటూ కోర్టును కోరింది. అందులో భాగంగానే కోర్టు ఈ నెల 23 వరకు ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. సో చూడాలి మరి. ఇప్పటికే ఈడీ కేసులో ఆమె జ్యుడిషియల్ కస్టడీలో ఉంది, ప్రస్తుతం తిహార్ జైల్లో ఉంది. మరోసారి సిబిఐ కేసులో ఆమెను తిహార్ జైలుకి తరలించారు. సో ఈ కేసులో నిన్న చూసుకుంటే ఆమెకు సంబంధించిన ఆమె అయితే సంబంధించిన బంధువులు కూడా నిన్న ఆమెను వెళ్లి లోపల కలుస్తున్నారు. సో ఈ రోజు కూడా ప్రతిరోజు సాయంత్రం 1 గంట సేపు ఆమెకు సంబంధించిన న్యాయవాది గాని బంధువులు ఒకరు లేదా ఇద్దరు వెళ్లి కలిసే అవకాశానికి వెసులుబాటు కల్పించింది. అశోక్, అయితే ఇప్పటికే మధ్యంతర బెయిల్ అడిగినప్పటికీ కూడా కవితకి బెయిల్ రాలేదు. ఒకవైపు కేటీఆర్ కూడా తనకు బెయిల్ తెప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ కవితకి బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే 2 సార్లు అరెస్ట్ చేశారు. ఒకసారి ఈడీ అరెస్ట్ చేసింది, ఇప్పుడు సిబిఐ అరెస్ట్ చేసింది. మరి ఈ కేసుకి సంబంధించి బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? ఈడీ కేసులో ఇప్పటికే ఈడీ కేసులో మాత్రము ఒకసారి బెయిల్ రిజెక్ట్ చేసింది కోర్టు. ఆ రిజెక్ట్ చేసే సందర్భంగా ఖచ్చితంగా ఏదైతే న్యాయస్థానం అయితే కొన్ని అంశాలు పొందుపరిచింది. ఎందుకు బెయిల్ ఇవ్వట్లేదు అనేది, కవిత పాత్ర ఎంతలా ఉందనేది మాత్రము కోర్టు సూచించింది. అందులో భాగంగా అందులో ఏదైతే ఈడీ చెప్పిన విధంగానే కవిత యొక్క పాత్ర ఉంది. కవిత అమాయకురాలు కాదు. కవిత ఒక పొలిటీషియన్, ఎమ్మెల్సీగా ఉన్నారు, గతంలో ఎంపీగా ఉన్నారు. ఆమెకు అన్ని తెలిసే కావాలని ఇందులో చేశారు. సో కవిత పాత్ర ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా రాజకీయ నాయకులైనా ఎవరైనా చట్టం ముందు అంతా ఒకరే కాబట్టి బెయిల్ పిటిషన్ అప్పట్లో గత వారం తిరస్కరించింది. సో ఇప్పుడు సిబిఐ కేసులో అరెస్ట్ అయింది కాబట్టి ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీ పంపించారు కాబట్టి ఇప్పుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది. అది రేపు ఎల్లుండో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు. సో ఈ 2-3 రోజుల్లో ఆ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసిన తర్వాత మరోసారి ఈ బెయిల్ పిటిషన్ కోర్టుకు వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అశోక్ రెడ్డి.